గుండె నిండా గుడిగంటలు మే 8th ఎపిసోడ్. గత ఎపిసోడ్లో బాలు శివ దగ్గరికి వెళ్ళడం, వాడి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ కోపాన్ని ఆపుకోలేక అల్లాడిపోవడం, ఆ తర్వాత బాలు తాగి రాజేష్ ముందు తన బాధను వెళ్ళగక్కడం తెలిసిందే. ఈ క్రమంలోనే మీనా తన గొయ్యి తానే తవ్వుకుంటుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బాలు బాధగా రాజేష్ ముందు మందు తాగి, వాడు ఆ శివగాడు నన్ను ఎన్ని మాటలు అన్నాడురా, నేను తాగుబోతునంట, నేను చదువుకోలేదంట, వాడైనారా అలా మాట్లాడింది, వీడియో ఇంట్లో చూపిస్తా అన్నా భయపడలేదురా, మంచికి వెళ్తే చెడు ఎదురైనట్లు ఉందిరా ఇదంతా అంటూ రాజేష్ అల్లాడిపోతూ చెబుతాడు. దాంతో రాజేష్ ఈ రోజుల్లో పిల్లలు అలానే ఉన్నారా, పట్టించుకోకు అని సర్ది చెప్తాడు. ఓవైపు ఇప్పటికే శివ విషయంలో బాలు తీరు మీద ప్రభావతికి అనుమానం వచ్చింది. బాలు తన తమ్ముడిని చూడ్డానికి రాలేదని అందరి ముందు మీనా ఇప్పటికే పంచాయతీ పెడితే, నాకు బిజీగా ఉంది అందుకే రాలేదు అంటాడు బాలు. అయితే సత్యం, ప్రభావతి, మనోజ్, రోహిణుల ముందే మీనా బాలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దాంతో ప్రభావతికి అనుమానం వస్తుంది. ఈ క్రమంలోనే బాలు ఎవరు లేని సమయంలో శివాను కలిసి వార్నింగ్ ఇచ్చే క్రమంలో శివ రెచ్చిపోయాడు. అయితే మరునాడు మళ్ళీ మీనా ఆసుపత్రికి వెళ్లేసరికి పార్వతమ్మ, సుమతిలు డాక్టర్ శివకు ఆపరేషన్ చేయాలంటున్నారు, డబ్బులు కావాలి, అక్క బావకు చెప్పు అనడంతో కాల్ చేస్తుంది. రాజేష్ ముందే ఉన్న బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు కావాలని. ఇక మరోవైపు పార్వతమ్మ మీనలను వేరువేరుగా డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తారు ఫోన్లోనే. ఇక ఎక్కడ డబ్బు పుట్టకపోయేసరికి మీనా నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అని వెళ్తుంది. తీరా డాక్టర్ అది యాక్సిడెంట్ కాదు, ఎవరో బలంగా కొట్టిన దెబ్బలా ఉంది అనడంతో తిరిగి వచ్చి పార్వతమ్మ సుమతిల ముందే శివను నిలదీస్తుంది. బావ వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ అన్న అప్పు విషయంలో మా ఫ్రెండ్ నేను వెళ్తే బావకు సంబంధం లేకపోయినా తాగి వచ్చి నన్ను కొట్టాడు. బావ ఇలా చేశాడని తన గురించి తప్పుగా చెప్పుకోలేక అబద్ధం చెప్పాను అంటూ జాలిగా ముఖం పెట్టి శివ నిజం చెప్పేసరికి సుమతి, పార్వతమ్మ బాలుని మాటలు అంటారు. మారిపోయాడు అన్నావు, ఇదే నా మారడం అంటే అంటూ తిట్టేస్తారు. దాంతో మీనా ఆవేశంగా బాలు ఉండే చోటుకి వెళ్ళిపోతుంది. అయితే బాలు కారులో నిద్రపోతూ ఉంటే రాజేష్ చూసి మీనా ముందుకు వెళ్తాడు. అమ్మ మీనా, ఇలా వచ్చావేంటమ్మా, బాలు ఇప్పుడే టీ తాగడానికి వెళ్ళాడు, రాగానే పంపిస్తాను, నువ్వు వెళ్ళి అంటాడు రాజేష్. అన్నయ్య, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, గొడవ మీద అయితే ఈయన ఎందుకు కలగజేసుకున్నారు, శివ ఎందుకు కొట్టారు అంటూ ఉంటే మీనా మాటలకి బాలు మెలకువ వచ్చి బయటకు వచ్చేస్తాడు. హే ఏంటంటా అంటాడు కోపంగా కాస్త ఊగుతూ. దాంతో మీనా బిత్తరపోయి చూస్తుంది. రాజేష్ తలదించుకుంటాడు. అక్కడ బాలుని రాజేష్తో కావాలనే అబద్ధం చెప్పించినట్లు అయిపోతుంది. ఇలా దాచిపెడుతున్నారా, ఇది పద్ధతేనా అని రాజేష్ను తిడుతూనే, అసలు మీరు సరిగ్గా ఉంటే ఇంకొకరిని నిందించాల్సిన అవసరం ఏంటి, నా తమ్ముడు చేసిన తప్పేంటి అని మాటలు అనేస్తే బాలు దొంగతనం విషయం బయట పెట్టకుండా పగలే తాగారా అంటూ తాగాను అంటాడు పొగరుగా. మీనా మనసు విరిగిపోతుంది, మాటలు అనేస్తుంది. ఇక బాలు తగ్గడు. వాడు శివగాడు చిన్నపిల్లవాడు కాదు, వాడు చేసే పనులు నాకు అలా అనిపించడం లేదు, చిరాకొచ్చి కొట్టాను అంటూ తిక్క సమాధానం చెప్పేసరికి మీనా అల్లాడిపోతూ, మా బతుకులంటే మీకంతా చులకనా, అడిగేవారు లేరనే కదా ఇలా చేశారు, కష్టం వస్తే నా వైపు నిలబడతారన్న నమ్మకం మొత్తం పోయింది అంటూ మీనా ఏడుస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే రాజేష్, రే నిజం చెప్పేయచ్చుగా అంటాడు. అయితే బాలు, వద్దురా, శివగాడు దొంగతనం చేశాడన్న విషయం బయటపడితే మా అమ్మ మీనను బతకనివ్వదు అంటాడు. ఇక కమ్మింగ్ అప్ లో మీనా మళ్ళీ ఇంట్లో పంచాయతీ పెడుతుంది. బాలు వల్లే శివకు ఆ పరిస్థితి వచ్చిందని ఇంట్లో అందరికీ తెలిసేలా పంచాయతీ పెడుతుంది. బాలుని దోషిని చేసి అందరి ముందు నిలబెడుతుంది. అసలు వాడు ఏం చేశాడని కొట్టావు అనేది అందరి ప్రశ్న కావడంతో అసలు వాడు చేసిన పనికి అని ఆగిపోతాడు బాలు. మరి విషయం బయట పెడతాడా, మీనాకు ఇంకా దూరం అవుతాడా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి మీనా తనకు తానే తవ్వుకుంటుంది. శివ దొంగతనం బాలు బయట పెడితే ప్రభావతి నిజంగానే మీనాను ఆ ఇంట్లో ఉండనివ్వదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ ఆన్ కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.